అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అయితే ఒకటి నచ్చింది జగన్ గారిలో. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పేపర్ లేకుండా సెలర్ అయిపోతాడండి. చాలా గట్టిగా మాట్లాడతాడు. మరి అధికారంలోకి వస్తే అదేమవుతుందో తెలీదు. వెంటనే రోబో అయిపోతాడు. రోబో ఇలాగే పెట్టుకుంటే ఇవ్వు అంటాడు. మరి ఇప్పుడేమో ఇలా సెలర్ అయిపోతాడు. నాకు తెలిసి ఇద్దరు జగన్ గారిలో ఉన్నారనుకుంటానండి. అధికారంలోకి వచ్చినప్పుడు ఒకడు వస్తాడు, ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెలర్ అయిపోయినా ఒకడు వస్తాడు అనుకుంటాను నేను. ఇద్దరు ఉన్నారు వీళ్ళు సింహాసన సినిమాలో కృష్ణలాగా. ఒకడేమో రాజు, ఇంకొక ఆయనేమో బందిపోటు ఉంటాడు. అలాగేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే జగన్ అన్న చాలా గట్టి మాట్లాడతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కేసు పెట్టారంటా ఉన్నారు, కేసు పెట్టామంటా ఉన్నారు, కేసు పెట్టామంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి కేసు పెట్టేప్పుడు ఈ కేసులో పూర్తిగా జిల్లాలోనే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి ఉండడం ఏమిటి? కరెక్ట్ పాయింట్కి వచ్చాడండి అన్న. కేసు పెట్టామా అంటున్నారు అంటే తెలుసు ఆయనకి ఆల్రెడీ జిల్లాని మీద కేసు అయింది. ఈ పాటికి అదుపులో ఉండి ఉంటాడు. అయితే అది సరిపోదట అన్నకి. ఇప్పుడు ఏం కావాలి ఆయన డిమాండ్ ఏంటి చెప్తాడు, వినండి ఒకసారి. ఈ ఫోటో ఏమిటి? ఈ ఫోటో కనపడటం లేదా? ఎమ్మెల్యే గారి భార్య గారి దగ్గర లోకేష్ గారి బర్త్డే రోజున కేక్ కటింగ్ జరిగిందటండి. అక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ ఇప్పుడు ఎలా వెళ్తారంటే, ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక 10 పేటలు ఉన్నాయనుకోండి. అంబేద్కర్ పేట నుంచి ఒకసారి వెళ్తారు, పూలే గారి పేట నుంచి ఇంకోసారి, రంగా గారి పేట నుంచి ఒకసారి, ఇంకొక పేట నుంచి ఇంకొకసారి, గ్రూపులుగా వెళ్తారు. వెళ్ళి మేడం గారు కేక్ పట్టుకొచ్చామండి, కేక్ కట్ చేద్దామండి అంటే రెండు బాబు అంటారండి. రెండు బాబు అన్నప్పుడు ఈ టీం అంతా నిలబడి అక్కడ కేక్ కట్ చేసి ఒక కేక్ మొక్క ఆవిడకో లేకపోతే ఆయనకో పెట్టి ఒక కేక్ మొక్క వీళ్ళు తినేసి ఈ టీం వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో టీం వస్తుంది, ఆ టీం అలా పెట్టుకుంటారు. అలా ఆ నియోజకవర్గంలో ఎన్ని టీములు ఉన్నా అన్ని టీములు వస్తాయి. అది వదిలేసి ఇక్కడ నలుగురు వెళ్ళారండి, కేక్ తినిపిస్తున్నారండి కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా సంబంధం ఉందటండి. ఎమ్మెల్యే గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే బాబు మతిపోయింది నాకు ఈ లాజిక్ విన్నాక. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు చంపిన వ్యక్తి, జిల్లాలోని వ్యక్తి. అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎందుకన్నా నిదర్శనాలు కావాలా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు. లోకేష్ పుట్టినరోజు నాడు, లోకేష్ పుట్టినరోజు నాడున వీళ్ళు కేక్ కట్ చేయడము, కేక్ మళ్ళీ ఈ జిల్లాలోనే వ్యక్తి ఎమ్మెల్యే భార్య కేక్ తినిపించడం. మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు. అయితే ఏదైనా కేసును డీల్ చేయాలన్నప్పుడు మాత్రం వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు ఆ స్టైల్ని బట్టి హంతకుడు ఎవడు ఈజీగా పట్టించండి. ఎందుకంటే అప్పుడు అవినాష్ రెడ్డి వెనకాలే ఉన్నాడు, ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు వెనకాలే ఉన్నాడు. గీతాంజలి చనిపోయినప్పుడు గీతాంజలిని అలా రెచ్చగొట్టి ఆ ఇష్యూను అక్కడ దాకా తీసుకొచ్చిన సజ్జల భార్గవరెడ్డి అక్కడే ఉన్నాడు. ఎప్పుడు నేరస్తులు అక్కడే ఉంటారు వీళ్ళు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు చంపారు ఏంటి అనేది. మనం ఏం పూర్తిగా దాన్ని మళ్ళీ డాగ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ ఏం అక్కర్లే. సింపుల్గా వీళ్ళు ఏం చేస్తారంటే జనాలను నమ్మించడానికి, రే నువ్వే కదా లేపేసావు, నువ్వు నా పక్కనే ఉండు, నీ మీద అసలు అనుమానమే రాదు, దాదా కమాన్ అంటారు అంతే. ఆడప్పుడు పక్క వచ్చి నిలబడేటప్పటికి చూసే జనాలు అవే ఆడి చంపితే ఆడు వస్తాడేటండి కెమెరా ముందుకి, ఆడొచ్చి ఆడే చంపితే ఆడే ఉంటాడు అక్కడ అని మనం అనుకోవాలని వాళ్ళు అనుకుంటారు. సేమ్ అందుకే అవినాష్ రెడ్డిని కూడా రోజు పక్కనే పెట్టుకుని మాట్లాడాడు. కానీ సిబిఐ ఊరుకోదు కదండి, సిబిఐ ఊరుకోదు. ఇప్పుడు ఈ విషయంలో కూడా రషీద్ విషయంలో జలాని ఎందుకు చంపాడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు ఏంటి, ఆ బుల్లెట్ తగలబెట్టడం ఏంటి, జలాని ఇంట్లో వాళ్ళు అన్నీ వస్తాయి కదా, మొత్తం అన్ని ఆధారాలు వస్తాయి. ఇక 2-3 రోజులు ఉంటే వాళ్ళకి వాళ్ళ బ్రహ్మనాయుడు కూడా లింకులు కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ లోపల కంగారు పడి కాళ్ళు దొక్కేసుకుంటారండి, గిలగిల కొట్టేసుకుంటారు. ఇది సత్సంబంధాలు కలిగిన వీళ్ళు. ఇది ఎమ్మెల్యేతో ఫోటో, ఈ అయ్యూబ్ ఖాన్తో ఫోటోలు ఇవన్నీ. ఇది షబీన్ ఖాన్తో ఫోటోలు. మరి వీళ్ళెవరు కేసులో ఎందుకు లేదు? నిజంగా వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఎందుకు కేసులో లేరని అడుగుతున్నాడండి అన్న. ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్. ఈయనకి గతం గుర్తుండదు. ఒకవేళ నిజంగానే ఫోటోలు దిగినంత మాత్రం వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ వేసేయాలి అంటే అది వైసీపీ గవర్నమెంట్ అయి ఉండాలి. మీరైతే వేసేస్తారు అలాగా, వెనక ముందు ఆలోచించకుండా. అవతలడు ఎప్పుడైనా సరే వన్ సైడ్ వెళ్ళిపోతారు. కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ కొంచెం ఆచితూచి వెళ్తుంది కాబట్టి ఈ బొల్ల బ్రహ్మనాయుడిని వదిలేసింది. కానీ అది పార్టీగా అతను లోపల ఉండాలి. కానీ ఈయనేమంటాడు, ఎవరెవరితో అయితే ఫోటోలు ఉన్నాయో అందరిని అరెస్ట్ చేయాలట. మరి అవినాష్ రెడ్డి ఆయనే చంపాడు అనేది సిబిఐ కన్ఫర్మ్ చేసింది. మరి అవినాష్ రెడ్డి మీతో ఫోన్ మాట్లాడాడు ఆ రోజు,
మీతో చాలా ఫోటోల్లో ఉంటాడు, వీడియోల్లో ఉంటాడు. ఆ రోజు తెల్లవారుజామున కూడా మీతో మాట్లాడాడట. మీరు కూడా అసెంబ్లీలోకి వెళ్ళి లేదు మా వాడు ఏం చంపలేదు, మా రెండో కన్ను ఇంకో కన్ను అని కన్ను ఫిలాసఫీ చెప్పారు. మరి అప్పుడు ఆ కేసులో కూడా మిమ్మల్ని పెట్టాలి అయితేనే. అంతే కదా మీరు చెప్పే లాజిక్ని బట్టి. ఆ అనంతబాబు ఉన్నాడు, ఒక కుర్రను చంపేసి శవాన్ని ఇంటి దగ్గర ఇసిరేసాడు పట్టుకెళ్ళి. అనంతబాబు మీరు పక్కన కూర్చొని చాలా వీడియోలు ఫోటోలు ఉన్నాయి. మరి ఆ కేసులో కూడా ఖచ్చితంగా ఏటుగా మిమ్మల్ని పెట్టాలా మరి ఆ మర్డర్ కేసులో? ఇక సుధాకర్ గారి విషయంలో అయితే ఖచ్చితంగా మీరే కల్పరేట్. ఎలా అయితే RRR గారి కేసులో మిమ్మల్ని 307లో పెట్టారో, సుధాకర్ గారి కేసులో మాత్రం 302 కేసు ఆర్ 304 కానీ 306లో కానీ మిమ్మల్ని పెట్టాలి. ఇలా ప్రతి దాంట్లోనూ మీ గవర్నమెంట్లో జరిగిన ప్రతి నేరం మీ దగ్గరికి చూపిస్తుంది కదా. ఫోటో తీసుకుంటే ఎవరి దగ్గర కానీ వెళ్ళాడు ఫోటో తీసుకుని ఆ తర్వాత ఆడు ఎక్కడికో పోయి ఏదో నేరం చెప్తే ఫోటో తీసుకున్నాను బొక్కలేసేస్తారా? ఏం రాజ్యం సార్ ఇది? అసలు ఇది ఏం డిమాండ్ అండి? ఎమ్మెల్యేతో ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కడు దిగుతాడు ఫోటో. ఆడు ఫోటో దిగిన తర్వాత ఇంటికి వెళ్ళాక పెళ్ళాన్ని కొడుతున్నాడా, లేకపోతే పక్కింటి దాన్ని కోగుతున్నాడా, లేకపోతే ఇంకోటి వెళ్ళి చంపుతున్నాడా? ఈ ఎమ్మెల్యే ఇంక పోతా పెట్టుకుని ఎదుగుతా కూర్చోవాలి ఈ లెక్కన. లేకపోతే ఇంక ఫోటోలు తీసుకునేటప్పుడు రే నువ్వు 10 సంవత్సరాల పాటు ఎవరిని కొట్టనని మీ అమ్మ నాన్న మీద ఒట్టే అప్పుడు నేను ఫోటో ఎత్తాను అనాలి. ఏమన్నా జరుగుతుంది అది? అడిగి ఫోటో తీసుకున్నాడు మంచోడే, బయటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు చెడిపోతాయి, క్షణికావేశం, ఎవడెవడో ఏదో చేసుకుంటాడు. ఐపీసీఏ చట్టమే, ఎవడు తప్పు చేస్తే వాడికే పనిష్మెంట్ అని చెప్పింది. ఐపీసీని మించి మా అన్న జేపీసీ పెడతాడు, జగన్ పీనల్ కోడ్. అన్న ఎవరిని చెప్తాడు అరెస్ట్ చేసేయాలి, ఎవరిని చెప్తాడు చంపేయాలి, ఎవరిని చెప్తాడు జైల్లో పెట్టేయాలి. ఇలా ఎలా సార్? ఇంత అంటే మన రాష్ట్రం పరువు మనమే ఎంత దారుణంగా తీసుకుంటాం. పోనీ ఎలక్షన్లు ఉంటే సరే, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షంగా వాళ్ళు మాట్లాడతారంటే అర్థం ఉంది. ఇప్పుడు ఏ ఎలక్షన్లు ఉన్నాయి? ఏ ఎలక్షన్లు లేనప్పుడు ఎందుకండి ఇంత బదనం చేసుకోవటం? ఎందుకు కామ్గా పరిపాలిస్తున్న వాళ్ళని రెచ్చగొట్టి పడుకున్న సింహాన్ని లేపి హాట్మని పీకించుకోవడం ఎందుకు? ఎందుకు అన్నాను నేను. ఈ 45 రోజుల కాలంలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. గవర్నమెంట్ ఎక్కి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఎక్కి 40 రోజులు అయింది. అప్పుడే ఈయన అమ్మఒడి అని ఎత్తున్నాడు, అప్పుడే విద్యాదీవెన అన్నాడు, ఇంకోటి అంటున్నాడు. అది శవం దగ్గరికి వెళ్ళి రాజకీయం మాట్లాడితే దాన్నే శవ రాజకీయం అంటారు. శవ రాజకీయంలో ఆరితేరిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ. శవాల మీద లబ్ధి పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి స్థాయి హోదా సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంక శవం దొరికితే ఊరుకుంటాడండి? అయితే ఇంత దారుణమైన ప్రచారం నిజంగా నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. అక్కడ ఏమీ లేని చోట ఏదో ఉందని క్రియేట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించాలని వీళ్ళు చేసే ప్రయత్నం. ఖచ్చితంగా చట్టం రావాల్సిందే. లేకపోతే నేనన్న ధర్నా చేస్తానండి. ఇంకా ఈ సోషల్ మీడియాలోనూ లేకపోతే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేవాడు ఎవడన్నా ఆధారం లేని ఆరోపణ చేస్తే పబ్లిక్గా వాడి దగ్గర ఆధారాలను కనుక్కోవాలి, లేదంటే ఆధారాలు లేకుండా చేసినందుకండి జైల్లో అన్న పెట్టాలి. ఈ రకమైన చట్టం రాకపోతే ఈ రాష్ట్రం చాలా ప్రమాదాలు పడుతుందండి. వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా అబద్ధాలు తయారు చేయబడి ఐపాక్ కర్మాగారంలో అది జనాల మీద కుదిలేయటం జరుగుతుంది. ఇక నుంచి కులాలకి మతాలకి మధ్యలో విద్వేషాలు జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడి నుంచి కులాలకి మధ్యలో, మతాలకి మధ్యలో, పార్టీలకి మధ్యలో రకరకాల గొడవలు, విష ప్రచారాలు జరిగిపోతాయి. దీన్ని చాలా ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయాలండి. దీన్ని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అవసరమైతే పరిపాలన అంతా పక్కన పెట్టైనా సరే ఈ తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, ఈ సోషల్ మీడియా ప్రచారాల మీద ఉక్కుపాదం కనుక ఆపకపోతే రాష్ట్రం చాలా ప్రమాదంలో పడుతుంది. ప్రజలు చాలామంది ఇబ్బంది పడతారు, చాలామంది చచ్చిపోతారు కూడా. అందరూ వీలైతే మీరు కూడా మీ కామెంట్లు, మీ పోస్టుల్లో ఈ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాల మీద ఒక చట్టం కావాలి అని మీరు కూడా మీ పోస్టుల రూపంలో, కామెంట్ల రూపంలో మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా వైరల్ చేయాలని, అవసరమైతే దీని మీద ఉద్యమం అన్న తీసుకొద్దాం, దీనికోసం రోడ్డు ఎక్కుదాం, గవర్నమెంట్కి మన డిమాండ్ తెలియజేద్దాం. ఇది ఇమ్మీడియట్గా కావాలండి, లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకంటే నేను చూశాను 2019 నుంచి అటు వైసీపీని చూసుకొస్తున్నాను, తర్వాత టీడీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీని, జనసేన వైపు ఉన్నప్పుడు జనసేన పార్టీ అన్నీ చూసుకుంటూ వస్తున్నాను. ఈ టీడీపీ కన్నా జనసేన కన్నా 100 రెట్లు డేంజరస్ వైసీపీ పార్టీ. వాళ్ళ దగ్గరున్న ఈ సోషల్ మీడియా అనేది పిచ్చోడి చేతిలో రాయి కన్నా ప్రమాదమైన ఆయుధం. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎవరు తలబాటు కొడతాడో తెలియదు. మనం వాడి దగ్గర రాయంటే ఆ పిచ్చోళ్ళే ఏం చేస్తాడులే, ఆడి దగ్గర రాయి ఉంటే వెళ్ళామనుకోండి మన తలే బదులు కూడా ఎత్తాడు. ఇది పిచ్చోడి చేతిలో రాయి కన్నా ప్రమాదకరమైన ఆయుధం, కాలనాగు లాంటి ఆయుధం వైసీపీ చేతిలో. ఆ ఐపాక్ టీంతో సోషల్ మీడియా రన్ చేయబడుతుంది. 100 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇస్తారు వాళ్ళకి. ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తే, ఒక అబద్ధం చెప్తే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ డబ్బులకు ఆశపడిన కుర్రోళ్ళు
ఆ గంజాయి ప్యాకెట్లకి డ్రగ్స్కి ఆశపడిన కుర్రాళ్ళు ఏ తప్పును అబద్ధానన్నా ప్రచారం చేస్తారు. కఠినమైన చట్టం ఒకటే ఈ రాష్ట్రాన్ని కాపాడగలదు. ఆ చట్టం కోసం అందరూ పోరాడాలండి.